వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తనాస్ హోమ్లీ ఫుడ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పూరీ విత్ ఆలు కుర్మా అండి. ఈ కుర్మా సింపుల్ అలాగే టేస్టీగా ఉంటుంది. పూరీలు కూడా ఇలా పొంగుతూ చాలా చక్కగా వస్తాయి. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను అచ్చగా గోధుమ పిండితోనే చేస్తున్నానండి. మీకు కావాలనుకుంటే 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా వేసుకొని చేసుకోవచ్చు. బాగా కలుపుకున్న తర్వాత పిండికి సరిపడా కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలాగ కలుపుకున్న ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం ఒక జార్ తీసుకొని దానిలోకి 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, ఒక అనాస పువ్వు, కొన్ని లవంగాయలు వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కొన్ని బాదం పప్పు వేసుకోవాలండి. ఇవి ఆప్షనల్ మాత్రమే, ఉంటే వేసుకోండి. జార్ మూత పెట్టి ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా 2 బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నానండి. వాటి తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కుర్మా కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి అడుగు పట్టకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూసారు కదండి, టమాటా అయితే సాఫ్ట్గా మెత్తగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఆయిల్ అయితే సపరేట్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇట్లా చేతితో స్మాష్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. బంగాళదుంపలు బాగా కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే గ్రేవీకి సరిపడినన్ని వాటర్ పోసుకొని బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఒక 1/2 కప్పు పచ్చి బఠానీ, కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదండి, 2 నిమిషాల తర్వాత గ్రేవీ అయితే పర్ఫెక్ట్గా థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు గ్రేవీని పక్కన పెట్టేసుకొని పూరీని రెడీ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ పిండి మీద కొంచెం పొడిపిండి జల్లుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ బాల్ని పొడిపిండిలో వేసుకొని అటు ఇటు తిప్పుకొని డస్టింగ్ చేసుకోవాలి. డస్టింగ్ చేసుకున్న ఈ పిండిని పీట మీద పెట్టుకొని పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా మధ్యలో పొడిపిండి వేసుకుంటూ పిండి అతుక్కోకుండా పూరీ చేసుకోవాలి. పూరీలు ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం మందంగానే చేసుకోవాలండి, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా పొంగుతాయి. ఇప్పుడు నేను చేసుకున్న ఈ పూరీని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడిలోనే ఉండాలండి. వేడెక్కిన తర్వాత మాత్రమే పూరీలు వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పూరీలు వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా గెంటితో ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఆయిల్లో ప్రెస్ చేస్తుంటే మాత్రమే పూరీలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతాయండి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇంకొక పూరీ కూడా వేసాను, అది కూడా పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇలాగా మీ దగ్గర ఉన్న పూరీలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా చేసుకున్నట్లయితే పూరీలు అనేవి మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి.
మరి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పూరి విత్ ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.